ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి బ్యూటీ విత్ బ్రెయిన్స్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే మీలో ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే దయచేసి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో నేను వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కొన్ని అమ్మమ్మ చిట్కాల గురించి మీకు చెబుతానండి. ప్రజెంట్ అయితే చాలా పీక్ సీజన్ నడుస్తుంది. పీక్ సీజన్ అని ఎందుకన్నానంటే సమ్మర్ నుంచి మనకి రైనీ సీజన్ అన్నమాట. సో చాలా సడన్గా చేంజ్ అయిపోయిందండి. నార్మల్గా కొంచెం సమ్మర్ తగ్గి అప్పుడు రైనీ సీజన్లోకి వస్తుంది. బట్ ఈ ఇయర్ అయితే అలా జరగలేదు. మార్నింగ్ ఫుల్ ఎండ ఉంది, ఈవినింగ్ అయ్యేసరికి టప్మని వర్షం వచ్చేసింది. అదే వర్షం కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంత ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఈ వర్షాలు కూడా ఊరికే రావండి, అవి ఒక్కతే రావు. సో వాటితో పాటు మంచి చెడు రెండు మోసుకుని వస్తాయి. క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి కూల్గా ఉంటుంది. అలాగే వీటితో పాటు ఈగలు, దోమలు, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు ఇలా చాలా చాలా రకాలు వస్తాయి అన్నమాట. సో ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల హెల్త్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ ఇయర్ అంటే పర్వాలేదు, కొంచెం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ఈ ఇయర్ అయితే అలా కాదండి. కరోనా ఉంది కాబట్టి అసలు హాస్పిటల్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం హాస్పిటల్స్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో అసలు రాకుండా అయితే వస్తే మనం ఏం చేయలేం, కానీ కొన్ని చిట్కాలు ఫాలో అవడం వల్ల కొంచెం మన ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు. సో ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పిల్లలకి వీలైనంత వరకు వాటర్ని వేడి చేసి వాటిని చల్లార్చి, గోరువెచ్చటి వాటర్, మరి చల్లారిపోయిన వాటర్ కాకుండా వాటిని వడకపోసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ ఇస్తే వాళ్ళకి ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఒకవేళ ఇక్కడ ఏమైనా దురద అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మనం మంచి ఆల్రెడీ మినరల్ వాటర్ వేయించుకుంటే కనుక వాటిని వేడి చేయకూడదు అనుకుంటే జస్ట్ కొంచెం గోరువెచ్చ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ఇక థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఎస్పెషలీ వాటర్ అనేది చాలా డిసీజ్ని కంట్రోల్ చేస్తుందండి, డయేరియా. ఓకే అండి, నెక్స్ట్ చిట్కా వచ్చి మార్నింగ్ తులసి తీసుకుంటే చాలా మంచిదండి. తులసి లీవ్స్ ఇవి తులసి కోసం తీసుకొచ్చాను. సో మన ఇంట్లో తులసి మొక్కల్ని పెంచుకుంటే మంచిది. దీని ఎయిర్ చాలా మంచిది అండ్ ఎస్పెషల్లీ లీవ్స్లో ఉండే కొన్ని ఎంజైమ్స్ చాలా మంచివండి. వీటిని డైరెక్ట్ ఇలా తినేయకూడదు. వీటిని లేచిన తర్వాత బ్రషింగ్ అంతా అయిపోయాక పరగడుపుని తీసుకుంటే చాలా మంచిదండి. వీటి ఆకులు వేడి నీళ్ళల్లో వేసుకుని దాన్ని తీసుకోవచ్చు, లేదంటే వేడి వాటర్లో వేసుకుని మరిగించుకోవచ్చు, లేదంటే టీలో ఎలాగన్నా మనం ఈ ఆకుల్ని తీసుకోవాలన్నమాట. అలా అని డైరెక్ట్గా తీసుకుని నమిలేయద్దు, టీత్ కొంచెం పాడయ్యే అవకాశం ఉంది, కొంచెం సెన్సిటివ్ అవుతాయి అన్నమాట. అలాగే వీటి రసాన్ని తీసుకోవచ్చు. వీటి రసాన్ని ఎలా చేయాలంటే ఒక 5-6 లీవ్స్ లేదంటే 10 లీవ్స్ తీసుకుని మన పామ్లో పెట్టుకుని ఈ బటన్ వేల్తో ఇలా అంటే, లేదంటే 2-3 సార్లు ఇలా అంటే రసం వస్తుందండి. ఆ రసాన్ని తీసుకుని మనం హనీలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఒక స్పూన్ అలా తాగొచ్చు, లేదంటే హాట్ వాటర్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఎస్పెషల్లీ పిల్లలకి చాలా మంచిది, పెద్దలకు కూడా చాలా మంచిదండి. వాళ్ళకి దగ్గు, జలుబు రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుందండి తులసాకు వల్ల. సో ఇది కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చి మనం రైనీ సీజన్లో అలవాటు చేసుకోవాల్సింది హనీ అండి, తేనె. ఇది బాలు హెర్బల్స్ తేనె అండి. ఎవరిష్టం వాళ్ళదండి, మీరు ఏ తేనె యూస్ చేస్తారనేది అది ఇండివిజువల్ ఒపీనియన్. మేమైతే ఇది యూస్ చేస్తాం. తేనె పిల్లలకి ఉదయాన్నే పడితే చాలా చాలా మంచిదండి, మంచి రిజల్ట్ వస్తుంది. నేనే దానికి సాక్షి. ఎందుకంటే నేను ఇలాగ అనుకునేదాన్ని, అమ్మో తేనె పడితే వేడి చేసేస్తుంది, అవసరమా, ఇంత చిన్నపిల్లలకి అవసరమా అని అనుకునేదాన్ని. బట్ వన్స్ నేను స్టార్ట్ చేసాక ఆ డిఫరెన్స్ అనేది నేను డైరెక్ట్గా నా కళ్ళతో నేను చూస్తామండి. జలుబు, దగ్గు బాగా కంట్రోల్ అవుతాయి. అలాగే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్, తేనెలో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి అంటారు. సో వాళ్ళకి కావాల్సిన
కొన్ని మంచి పోషకాలు పిల్లలకి వెళ్తాయి. సో మార్నింగే లేచిన వెంటనే పిల్లలు బ్రషింగ్ అది అయిపోయాక పరగడుపున డైరెక్ట్ తేనె తాగొచ్చు, లేదంటే తేనెలో తులసి రసం వేసుకుని తాగొచ్చు, లేదంటే అల్లం వేసుకుని తాగొచ్చు. అలాగే ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి ఓకే అండి. నెక్స్ట్ చిట్కా వచ్చి శొంఠి. ఇవి శొంఠి అండి. శొంఠి అంటే ఏం కాదండి, డ్రై జింజర్ అన్నమాట. మనం అల్లాన్ని ఎండబెడితే ఇలా వస్తాయి. బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి. ఈ డ్రై జింజర్ అనేది చాలా మంచిదండి. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఏంటంటే కొంచెం డైజెషన్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కొంచెం స్లో అవుతుంది. అలాగే చల్లగా ఉంది కాబట్టి మనం మంచి టేస్టీ ఫుడ్లు అన్నీ తింటామండి. ఆయిలీ ఫుడ్స్ అన్నీ కూడా బాగా లైక్ చేస్తాం. సో డైజెషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఏంటంటే కొంచెం శొంఠి తీసుకుంటే ఫుడ్లో చాలా మంచిదండి. ఈ శొంఠిని ఎలా తీసుకోవాలంటే, శొంఠిని మనం పౌడర్ కింద చేసేసుకోవచ్చండి. వీటిని గ్రైండ్ చేసేస్తే పౌడర్ అయిపోతాయి. సో ఇలా పౌడర్ అయిపోద్దండి. ఈ పౌడర్ని మనం డైలీ కాకపోయినా మనకు అవసరమైనప్పుడు కొంచెం కోల్డ్ కాఫ్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు, కొంచెం ఇండైజెషన్గా ఉన్నప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు. మెయిన్ ఇండైజెషన్కి చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా పౌడర్ చేసేసుకుని పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా మనకు కావాల్సినప్పుడు వెంటనే యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ యూస్ చేయకూడదండి, జస్ట్ చిటికెడు. మన ఈ 2 ఫింగర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత అయితే సరిపోతుంది పిల్లలకి. 5 years లోపు పిల్లలకి అనమాట. 5 years లోపు పిల్లలకి అంత అయితే సరిపోతుంది. వీటిని పాలల్లో యాడ్ చేసి వాళ్ళకి ఒక 2 స్పూన్స్ మిల్క్లో యాడ్ చేసి పట్టేస్తే ఇండైజెషన్ తగ్గుద్దండి, లేదు. అలాగే శొంఠి పొడి పౌడర్ కింద మన ఎండుమిర్చి అవి కూడా యాడ్ చేసుకుని ఒక మంచి పొడి కింద తయారు చేసుకుని డైలీ తింటారు కొంచెమంది. అది కూడా చాలా మంచిదండి. సో శొంఠిని కూడా మీరు మీకు చెప్పబోతున్న చిట్కా మెయిన్గా వచ్చే ఫస్ట్ సమస్య అయితే కఫ్ అండ్ కోల్డ్, జలుబు దగ్గునండి. ఇవైతే అసలు ఇంటి ముందు చైర్ వేసుకుని కూర్చుంటాయి అన్నమాట. ఎప్పుడు తలుపు తీస్తే ఎప్పుడు లోపలికి వచ్చేద్దామా అన్నట్టు ఉంటాయి. పిల్లలకి ఇలా చిటికి వేస్తే అలా వచ్చేస్తాయి. మా పాపకి అయితే చాలా దారుణంగా వస్తుందండి. సో ఎస్పెషల్లీ మా పాపకి అయితే కఫం బాగా ఎక్కువ ఉంటుందండి. తను కఫం పట్టేసి వామిటింగ్స్ అలా అవి ఇంకా చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ బిలో 5 years పిల్లలకి చాలా బాగా పనిచేసే చిట్కా అనమాట. అలాగే చాలా బాగా యూజ్ అయ్యేది. పిల్లలకి తరచుగా కఫం పట్టేస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, జలుబు వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది తప్పకుండా ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అదేంటంటే కరక్కాయ అండి. అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలు తల్లులు అందరికీ కరక్కాయ బాగా తెలిసిందే. అలాగే ఇండుపుగాయ తెలుసో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇండుపుగాయ అండి. నాకు మా పాప పుట్టాకనే తెలిసింది ఇండుపుగాయ. నేను పిక్స్ పెడతాను. ఈ రెండు కూడా కలుపుకుని తేనెలో యాడ్ చేసుకున్నా, లేదంటే మామూలుగా ఇవి రెండు జస్ట్ రసం కింద చేసుకుని పిల్లలకి పెడితే వాళ్ళకి కఫం అనేది చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతుందండి. దగ్గు కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మన సిటీస్లో ఉన్నప్పుడు వాటిని అరగదీయడానికి లేదంటే పొడి అవి చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి డైరెక్ట్గా ఇలా పొడి చేసేసుకుని వీటిని ఏం లేదండి, ఒక కరక్కాయ వీటిని ఏంటంటే కొట్టేసి ఏదైనా రాయితో కొట్టేస్తే లోపల పిక్క ఉంటుంది. ఆ పిక్క తీసేసి ఒక కరక్కాయ ఒక రెండో మూడో ఇండుపుగాయలు వేసేసి పౌడర్ చేసేస్తే పౌడర్ ఇలా అయిపోద్ది. నేను ఇంట్లోనే చేశాను ఇది. సో మనం మిక్సీలో వేసేస్తే కొంచెం కష్టం, కానీ పౌడర్ అయిపోద్ది. పౌడర్ అయిపోయిన తర్వాత పిల్లలు కొంచెం దగ్గు వస్తుంది, లేదంటే కఫం పట్టినట్టు అనిపిస్తే, పిల్లలు సరిగ్గా తినకపోతే ఫుడ్ మన చిటికెడు, ఇది కూడా శొంఠి పొడిలాగే ఒక చిటికెడు 2 కలిపిన పౌడర్ అన్నమాట. ఇది చిటికెడు తీసుకుని మన తేనెలో కలిపేసి బాగా మిక్స్ చేసి పిల్లలకి పట్టేస్తే సరిపోతుందండి. వాళ్ళ కఫం అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ కఫం ఉంటుంది కదా, ఇక్కడ స్ట్రక్ అవుతుంది కదా, ఆ స్ట్రక్కింగ్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట, కరిగించేస్తుంది ఇండుపుగాయ. ఇది చాలా ఫేమస్ అండి. మా అమ్మగారు మా అమ్మమ్మ గారు, ఇప్పుడు మేము, రేపు ఫ్యూచర్లో మా పిల్లలు కూడా ఇది కంపల్సరీ యూస్. సో నేను అనుకునేదాన్ని అన్ని పనిచేస్తాయా ఏంటి అని అనుకునేదాన్ని. బట్ నేను వాడాక బాగా రియలైజ్ అయ్యాను అనమాట, చాలా బాగా పనిచేసింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు బిలో 5 years పిల్లలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ బిలో 3 years పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట, రామబాణం లాంటి చిట్కా ఇది. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ చిట్కా వచ్చి
చిట్కా వచ్చి జీలకర్ర పాలండి. జీలకర్ర పాలు అంటే చిన్నపిల్లలకి బాగా పడతారు. 1 ఇయర్ బిలో పిల్లలకి కోల్డ్ కొంచెం కఫం పట్టినట్టున్న, కొంచెం ఫుడ్ సరిగ్గా తినకపోయినా వామిటింగ్స్ అవుతున్న జీలకర్ర పాలు పడుతూ ఉంటారండి. జీలకర్ర పాలు ఎలా పెడతారంటే కొంచెం జీలకర్ర తీసుకుని నైట్ వాటర్లో, కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేస్తారండి. సో మార్నింగ్ అవి నానిపోతే వాటిని ఏదైనా ఒక క్లాత్లో వేసేసి గట్టిగా పిండేస్తే జ్యూస్లో వచ్చేస్తుంది. వాటిని ఒక 2 స్పూన్స్ మిల్క్లో యాడ్ చేసేసి వాటిని పిల్లలకి పట్టేస్తారండి. లేదు అంటే ఏం చేయొచ్చు అంటే జీలకర్ర గ్రైండ్ పెట్టేసుకుని మన హాట్ మిల్క్లో ఈ పౌడర్ వేసేసి ఆ పాలను వడకపెట్టేసి ఆ 2 స్పూన్ మిల్క్ పిల్లలకి పట్టచ్చండి. ఇదొక ప్రొసీజరు. లేదు అంటే ఇంకొకటి, వాళ్ళకి ఒకవేళ ఇండైజెషన్లా కూడా ఉంది, వాళ్ళ ఆకలి పెరగాలి అనుకుంటే జీలకర్ర వాము మిక్స్ చేసి కూడా పెట్టచ్చండి. వాము పాలు ఎలా చేయాలంటే 2 వంతులు జీలకర్ర తీసుకుంటే 1 వంతు వామ్ తీసుకోవాలన్నమాట. సో వామ్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. వామ్ తీసుకుని వాటిని దోరగా వేయించేసి జీలకర్ర వాము 2 కలిపి పౌడర్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని వేడి పాలు ఉంటాయి కదండి, వేడి పాలలో మన క్వాంటిటీ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అందులో వేసేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే అందులో ఉన్న సారం అంతా కూడా పాలలోకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఆ పాలని వడకపెట్టేసి ఆ 2 స్పూన్ 3 స్పూన్స్ పాలని పిల్లలకి పట్టేయచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. ఇది ఆకలిని కూడా పెంచుతుంది అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై. నెక్స్ట్ చిట్కా వచ్చి ధనియాలండి. ధనియాలు, నిమ్మకాయ, సాల్ట్, ఈ 3 కలిపిన కషాయం అబౌవ్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి అబౌవ్ మన ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. దీనికి ఏం చేయాలంటే కొన్ని ధనియాలు తీసుకుని నైట్ నానబెట్టేయాలండి. నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ వాటిని పేస్ట్ కింద లేదంటే గ్రైండ్ మిక్సీ పెట్టేస్తే జ్యూస్ వస్తుంది కదా, కొంచెం జ్యూస్ తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో నిమ్మకాయ పిండి కొంచెం చిటికెడు సాల్ట్ వేసి తాగితే కఫం పోద్దండి, దగ్గు అలాంటివి రావన్నమాట. ఇది ఏ ఏజ్ వారైనా తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు కంటిన్యూస్గా ఇది పడుతూ ఉండేవారు. చాలా బాగుండేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పటికీ నాకు చాలా ఫేవరెట్ ఆ టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా. నెక్స్ట్ వచ్చి లెమన్స్ అండి. మంచి వాసన వస్తున్నాయి. సో లెమన్స్ గురించి కూడా స్పెషల్గా ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి. వీటిలో సి విటమిన్ ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో వాళ్ళకి లెమన్ అనేది బాగా అలవాటు చేయండి. ఎలా పెడతారు అనేది ఇండివిజువల్గా తెలిసిందే కదండి. వాటర్లో యాడ్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఇందులో అన్నా కూడా లెమన్ ఈజీగానే పెట్టచ్చు. మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఈజీగానే తింటారు. సో డైలీ వాళ్ళకి లెమన్ అలవాటు అయ్యేలాగా ట్రై చేయండి. అలాగే ఇంకొకటి వచ్చి మిరియాలండి. ఈ రైనీ సీజన్ అండ్ వింటర్లో మిరియాలు అనేవి చాలా మంచి ఫుడ్ అన్నమాట. సో వాళ్ళకి మిరియాలు చారు పెట్టచ్చు, లేదంటే మన ఆమ్లెట్ అయ్యి వేసుకుంటాం అందులో వేయచ్చు, లేదా మనం వాడే వంటల్లో మిరియాలు యాడ్ చేయొచ్చు. మిరియాలు తెచ్చుకుని పౌడర్ చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు కావాలితే అప్పుడు పాలల్లో యాడ్ చేసి ఇవ్వచ్చు. సో మిరియాలు కూడా డైలీ వాళ్ళకి ఇచ్చేలాగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. డైలీ తీసుకునే ఫుడ్లో అల్లం, పసుపు, వెల్లుల్లి, నిమ్మకాయలు డైలీ తీసుకోవడం వల్లండి మన బాడీ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగా పెరుగుద్ది. అలాగే చాలా డిసీజ్ని ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఈ రైనీ సీజన్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ని కానీ, జలుబు దగ్గుల్ని కానీ, ఇలాంటి చిన్న హోమ్ రెమెడీస్ అమ్మమ్మ చిట్కాలతో మనం తప్పకుండా కంట్రోల్ చేసుకోవచ్చండి. తగ్గిపోతే నేను చెప్పట్లే, బట్ కంట్రోల్ అవుతే అవాయిడ్ చేయొచ్చు. పాటు ఈ రైనీ సీజన్లో గాలులు అంత మంచివి కాదండి, చల్లగా ఉంటాయి కాబట్టి పిల్లలు బయట ఎక్కువ స్పెండ్ చేయడానికి చూస్తారు. సమ్మర్ లాంటి ఇంట్లో ఉంచుతాం, బట్ రైనీ సీజన్ వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఈ డిసీజెస్ అనేవి వస్తాయి. అలాగే ఎస్పెషల్లీ చల్లగాలి అనేది తగలకుండా చూసుకోండి. చల్లగాలి తగిలితే ఏమవుద్దంటే బోదర్ గాలి, అది ఒక రకమైన గాలి అండి. ఇవి డిసీజెస్ని ఎక్కువ తీసుకొస్తుంది అనమాట. చెవి నొప్పి, తలనొప్పి, తల పట్టేయడం, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా ఈ గాలిలో లక్షణాలు అన్నమాట. సో వీలైనంత వరకు ఆ గాలి తగలకుండా పిల్లలకి క్యాప్స్ పెట్టేయడం, లేకపోతే ఇయర్స్ని కవర్ చేయడం, స్వెటర్స్ వేయడం, ఇలాంటి కొన్ని
కొన్ని జాగ్రత్తలు ఆబ్వియస్లీ బేసిక్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు కఫ్ అండ్ కోల్డ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఫుడ్లో కూడా మనం ఈ చిట్కాలు లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. మ్యాక్సిమం హాస్పిటల్ జోలికి వెళ్లకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే బయట సిచ్యువేషన్ అనేది అస్సలు బాగాలేదు. కాబట్టి వీలైనంత వరకు హాస్పిటల్స్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో చూసాం. అలాగే ఈ రైనీ సీజన్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి మహా రోగాలు కూడా మన ఇంటి ముందు నిలబడతాయి. సో దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, చాలా సివియర్గా ఫేస్ చేశానండి. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అన్నమాట. సో అవి రాకుండా చూసుకుంటే చాలా బెటర్. ఇంకేంటి, సో ఇవన్నీ ఫాలో అవ్వండి. రైనీ సీజన్ ఎంజాయ్ చేస్తాం విత్ మంచి కూల్ క్లైమేట్తో, రోగాలతో కాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తాం. చూసారు కదండి, నాకు తెలిసిన కొన్ని చిట్కాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతానండి. నేను రిజల్ట్స్ కూడా చూస్తున్నాను, అందుకని నేను కంపల్సరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై వీడియోస్. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. బాయ్.